ఇప్పుడు నేను చెప్పే ఈ కాన్సెప్ట్ మీద మినిమం 100 పింగ్స్ వస్తే నేను చెప్దామని అనుకున్నా, 100 పైనే వచ్చింది. పద మాట్లాడేసుకుందాం. బిఫోర్ దట్ ఐ విల్ ఆస్క్ యూ వన్ థింగ్, హౌ మచ్ ఈజ్ టూ మచ్? సో మ్యాటర్ దేని గురించి అంటే మాస్టర్బేషన్. సో ఇది ఫిజికల్ ఫిట్నెస్ మీద ఎఫెక్ట్ ఉంటుందంటే ఇట్స్ ఎ బిగ్ నో, బట్ మెంటల్ హెల్త్ మీద మాత్రం ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది. అది కూడా మీరు ఎక్సెసివ్గా చేస్తే. మీ అందరికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు వాకింగ్ అనేది మన ఫుల్ బాడీకి మంచిది. మనం ఏం చేయాలి? డైలీ ఒక 1 అవర్ చేయాలి. అదే నువ్వు ఒక డేలో 4 అవర్స్ వాకింగ్ చేస్తే ఏమవుతుంది? యూ ఫీల్ ఫెటిగ్. ఓవరాల్గా నీ ఎనర్జీ మొత్తం డ్రైన్ అయిపోతుంది. నువ్వు ఇంకో యాక్టివిటీ చేయడానికి కూడా నీకు ఇంట్రెస్ట్ అనేది రాదు, ఎనర్జీ అనేది రాదు. సేమ్ ఇది కూడా అంతే. ఎక్సెసివ్ అనేది ఎక్కడైనా సరే ఇట్స్ నాట్ కరెక్ట్ థింగ్. ఏదైనా సరే లిమిట్గా ఉండాలి. అది ఎనీథింగ్ నీ లైఫ్లో, అది సిచ్యువేషన్ అయినా, ఈటింగ్ అయినా, స్లీపింగ్ అయినా, వాకింగ్ అయినా, ఫిజికల్ యాక్టివిటీ అయినా, ఏదైనా సరే లిమిట్లో ఉండాలి. దీనివల్ల పాజిటివ్ ఇంపాక్ట్స్ ఉన్నాయా అంటే పాజిటివ్ ఇంపాక్ట్స్ ఉన్నాయి ఖచ్చితంగా. ఎక్సెసివ్గా చేస్తే నెగిటివ్ ఇంపాక్ట్స్ కూడా ఉంటాయి. సో చాలా మంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఈ మాస్టర్బేషన్ చేసుకోవడం వల్ల ఫిట్నెస్ లో ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందా అని అడిగితే, ఫిజికల్ ఫిట్నెస్ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు, బట్ నీ లైఫ్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. అది ఎట్లా అంటే, నువ్వు దాని గురించి ఓవర్ థింక్ చేస్తావు చూసావా, అక్కడ యూ ఫీల్ డిమోటివేటెడ్. నువ్వు వేరే పని చేయాలన్నా నువ్వు చేయలేవు. ఫస్ట్ అయితే ఇది కూడా ఒక నేచర్ కావాలని తెలుసుకో. సో అల్టిమేట్ గా ఏం చెప్తున్నానంటే, ఇది కూడా ఒక నేచర్ కావాలి. నీ బాడీకి ఏం కావాలో అది ఇవ్వండి. ఇవ్వమన్నాను కదా అని చెప్పి లిమిట్ లేకుండా ఇచ్చారనుకో, అన్లిమిటెడ్ స్ట్రెస్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకో.